హలో ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు సుధాకర్ టెక్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అయితే తెచ్చాను అనమాట. ఇది వచ్చేసి మనకి స్పెషల్ అన్బాక్సింగ్. ఇప్పటివరకు నేను ఇంత పెద్ద అన్బాక్సింగ్ అయితే నేను మన ఛానల్ అయితే చేయలేదు. నేను చిన్న చిన్న అన్బాక్సింగ్ మౌస్ లాంటివి అయితే చేశాను, కానీ ఇంత పెద్ద అన్బాక్సింగ్ అయితే నేను ఇది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఇంకా ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారా? ఇదే ప్రోడక్ట్. ఇది వచ్చేసి మనకి Acer గేమింగ్ మానిటర్ అనమాట. ఇంక దీని సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి నైట్రో VG0 సిరీస్ అనమాట. ఇంక ఈ మానిటర్ మనకి డిస్ప్లే వచ్చేసి 24 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే ఇందులో మనకి కన్వర్టెడ్ డిస్ప్లే వచ్చేసి 23.8 ఇంచ్ అయితే ఉంటుంది, అంటే మనకి 60 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా బాక్స్ చూస్తే మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఇలా నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. ఇంకా కింద మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు, ఏంటో మనం చూద్దాం. ఇంక ఇందులో మనకి రెజల్యూషన్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి 1920 1080p రెజల్యూషన్ అయితే ఉంది. ఇంక ఇందులో మనకి IPS డిస్ప్లే అయితే వీళ్ళైతే యూస్ చేశారు. ఇంక ఇటుపక్క చూసుకుంటే మనకి VRB అయితే ఉంది. అసలు VRB అంటే ఏంటంటే విజువల్ రెస్పాన్స్ బూస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1 మీటర్స్ పర్ సెకండ్ అయితే ఉంది. ఇంక ఇటుపక్క చూసుకుంటే మనకి AMD రేడియన్ ఫ్రీ సింక్ అయితే ఉంది. ఇంక ఇటుపక్క చూసుకుంటే 0 ఫ్రేమ్ అయితే ఉంది. అంటే మనకి చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. మనకి ఫుల్ డిస్ప్లే మ్యాక్సిమం డిస్ప్లే అయితే మనకైతే కనబడుతుంది. ఇంక ఇటుపక్క చూసుకుంటే మనకి బ్లూ లైట్ షీల్డ్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి చాలా మంచి ఫీచర్. యాక్చువల్గా మనం ఇలాంటి ఫీచర్ వచ్చేసి మనకి మొబైల్ ఫోన్స్లో అయితే కనబడుతుంది, కానీ ఇది వచ్చేసి మనకి మానిటర్లు అయితే ఇచ్చారు. మనం ఎప్పుడైతే మానిటర్ వాడుతున్నామో ఇది ఆన్ చేసుకుని వాడుకుంటే మనకి ఐకి అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇటు పక్క చూసుకుంటే మనకి ఫ్లిక్కర్ లెస్ అయితే రాసి అయితే ఉంది. అంటే మనకి కొన్నిసార్లు డిస్ప్లే అయితే ఫ్లిక్ అయితే అవుతూ ఉంటుంది. సో అలాంటివి అయితే ఇందులో అయితే ఉండవని అయితే వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో ఇంక మనం మానిటర్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇంకా ఇందులో మనకి ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో అవన్నీ చూద్దాం. సో ఇంక నేను అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇలా మనకు ఒక కార్డ్బోర్డ్ అయితే ఇదైతే ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. వామ్మో, ఇంకా మనకి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ బుక్స్ అయితే ఉన్నాయి. సో ఇంక ఇందులో మనకి ఒక పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. దీన్ని యూస్ చేసి మనం మానిటర్కి పవర్ అయితే ఇవ్వచ్చు. ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. ఇంక ఇందులో మనకి ఒక ఆడియో కేబుల్ అయితే ఇచ్చారు, అలాగే ఇంకో పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా యూస్ చేసి మనం పవర్ అయితే ఇవ్వచ్చు. ఇది చూసుకుంటే మనకి VGA to VGA అయితే ఇచ్చారు మనకి కేబుల్. సో ఇది మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కింద స్టాండ్ అనమాట, అంటే బేస్. ఇది మనం దీని మీద అయితే స్టాండ్ అయితే పెట్టి మానిటర్ అయితే బ్యాలెన్స్ అయితే చేయాలి. సో ఇంక ఇది చూసుకుంటే దాని మీద మౌంట్ చేయాల్సిన స్టాండ్, ఇది స్టాండ్. సో మనం దీని మీద అయితే మౌంట్ అయితే చేయాలి. ఈ విధంగా మనం మౌంట్ అయితే చేయాలి. ఓకే, మనం ఇంకా మానిటర్ అయితే తీద్దాం. సో ఇంక ఈ విధంగా మనకి మానిటర్ అయితే ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంక ఇది మానిటర్ అయితే లోపల ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మానిటర్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక దీన్ని మనం ఈ స్టాండ్కి అయితే ఫిట్ అయితే చేసి చూపిస్తాను. ఇంకా దీని ఫిజికల్ ఓవర్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇంకా ఈ స్టాండ్ మనం ఎలా ఫిట్ చేయాలంటే ఈ యొక్క స్టాండ్ మనం ఈ బేస్ మీద అయితే పెట్టి కింద ఉన్న ఈ స్క్రీన్ అయితే మనం టైట్ చేయాలి. అప్పుడు మనకి ఇది టైట్గా అయితే ఫిట్ అయిపోతుంది. సో ఇంకా ఇది ఫ్రెండ్స్ మనకి మానిటర్ ఫిక్స్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంక కింద ఉన్నాయి దానికి వచ్చిన కంటెంట్స్ అనమాట. ఇవి వచ్చేసి నేను మీకు ఓపెన్ అయితే చేసి చూపించలేదు. సో ఇంక నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇంక ఇవి మనకి VGA to VGA కేబుల్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఈ విధంగా క్యాప్లో అయితే ప్రొడక్ట్ చేసి అయితే ఇచ్చారు. ఇంక ఇటుపక్క కూడా మనకి VGA కేబుల్ కూడా మనకి అయితే ఇచ్చారు, చూసారు కదా. ఇంక ఇది చూసుకుంటే మనకి ఇందులో మనకి ఆడియో కేబుల్, అలాగే ఒక పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఆడియో కేబుల్ అనమాట. ఇంక ఇది చూసుకుంటే మనకి పవర్ కార్డ్ కనెక్ట్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి మానిటర్ ఇచ్చిన కంటెంట్స్ అయితే మనం కాసేపు పక్కనైతే పెడదాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫిక్స్ చేస్తే మానిటర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఈ స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ వచ్చేసి మనకి మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. పైగా ఇది మనకి తక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై అయితే చేస్తుంది. కొన్ని లావుగా అయితే బేసిస్ అండ్ ఉంటాయి, కానీ ఇవి మనకి సన్నగా అయితే ఇచ్చారు. కానీ ఇది ఏంటంటే మనకి కొద్ది షేక్ అవుతుంది. అది నాకు కొంచెం భయంగా అయితే ఉంది. ఎప్పుడైనా టేబుల్ షేక్ అయినా నాకు కొంచెం పడిపోదేమని భయం అయితే వేస్తుంది. ఇంక దీని యాంగిల్ కూడా మనం అయితే అడ్జస్ట్ అయితే చేయొచ్చు. మీరు కూర్చునే యాంగిల్ బట్టి ఈ విధంగా మనం యాంగిల్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, చూసారు కదా. ఈ విధంగా మనం యాంగిల్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి 5 బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మొదటి బటన్ వచ్చేసి మనకి పవర్ బటన్ అనమాట. అలాగే ఇంకా 2, 3 బటన్స్ వచ్చేసి మనకి హాట్ కీ బటన్స్. ఇంకా 4వ బటన్ వచ్చేసి మనకి ఇన్పుట్ బటన్ అనమాట. ఇంకా 5th బటన్ వచ్చేసి మనకి నావిగేషన్ బటన్ అనమాట. అంటే ఇది మనం యూజ్ చేసి నావిగేట్ అయితే చేయొచ్చు. అలాగే మనకి ఇది ఓకే బటన్లో కూడా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ సప్లై అయితే కనబడుతుంది. గిట్టుపక్క చూసుకుంటే మనకి 2 HDMI పోర్ట్లు అయితే కనబడుతున్నాయి. అలాగే మనకి ఒక VGA పోర్ట్ అయితే కనబడుతుంది. ఇంకా మనకి ఆడియో కేబుల్, అలాగే హెడ్ ఫోన్స్ మీరు పెట్టుకోవాలనుకుంటే హెడ్ ఫోన్స్ కేబుల్ కూడా మనకైతే ఉంది.
ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ యాసర్ అయితే రాశారు. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ గ్రిల్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి వెంటిలేషన్ అయితే అవుతుంది. ఇంకా నేను ఈ మానిటర్కి పవర్ సప్లై ఆన్ చేసి అయితే చూపిస్తాను. నా దగ్గర ప్రస్తుతానికి పీసీ అయితే లేదు, నేను ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో మనకి మానిటర్ ఆన్ చేస్తే మనకి ఏ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 24 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి ఎల్సీడీ డిస్ప్లే. ఇంకా వెనకాల ఉన్న బటన్స్ నుంచి మనం మోడ్స్ అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇంకా మనకి సెకండ్ బటన్ నొక్కితే మనకి ఇలాగా ఒక మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి మనం విఆర్బి కానీ బ్రైట్నెస్ కానీ ఇన్పుట్ కానీ మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఈ బటన్స్ మనం నొక్కితే మనకి అవి అయితే యాక్టివేట్ అవుతాయి అన్నమాట. చూడండి, నేను ఈ బటన్ అయితే నొక్కుతాను. బ్రైట్నెస్ అయితే మనకి ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ అయితే చేయొచ్చు, అలాగే మనం తగ్గించవచ్చు. చూసారా, మనకి అంతా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఓకే బటన్ నొక్కితే సరిపోతుంది. అలాగే మళ్ళీ మనం మెనూ ఓపెన్ చేసుకున్నంటే మళ్ళీ సేమ్ బటన్ అయితే నొక్కాలి. అలాగే మనకి బటన్స్ యూస్ చేసి ఇన్పుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఓకే బటన్ నొక్కితే మనకి ఇక్కడ మెనూ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి మెనూ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా మనం చూసుకుంటే మనకి పిక్చర్ బ్రైట్నెస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, అలాగే కాంట్రాస్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇక్కడ బ్లూ లైట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఆ బ్లూ లైట్ షీల్డ్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నావిగేషన్ బటన్ యూస్ చేస్తూ దీన్ని అయితే మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మనం బ్లూ లైట్ షీల్డ్ అయితే యాక్టివేట్ అయితే చేయొచ్చు. ఇంక చూసుకుంటే మనకి బ్లాక్ బూస్ట్ అనేది ఉంది. అసలు బ్లాక్ బూస్ట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి గేమ్స్ ఆడుతున్నప్పుడు బ్లాక్ బూస్ట్ అయితే మనం పెంచుకోవచ్చు. అంటే మనకి బ్లాక్ మరింత క్లియర్గా అయితే కనబడుతుంది. సో ఈ విధంగా మనం బ్లాక్ బూస్ట్ అయితే చేంజ్ చేసి చేసుకోవచ్చు. నేను ఇది నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మనం ఏసీఎం అలాగే సూపర్ షార్ప్నెస్ కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి గేమింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా ఇందులో మనకి ఓవర్ డ్రైవ్ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా మనకి ఫ్రీ సింక్ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా మనకి కింద చూసుకుంటే మనకి ఎయిమ్ పాయింట్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం ఎయిమ్ పాయింట్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఓఎస్డి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో నుంచి మనం లాంగ్వేజ్ అలాగే రిఫ్రెష్ రేట్ లాంటివి మనం అయితే సెట్ అయితే చేయొచ్చు. అలాగే ట్రాన్స్పరెన్సీ కూడా మనం సెట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే ఇది ఓకే చేసి మనం రిఫ్రెష్ రేట్ అయితే ఆన్ చేయాలి. ఇంకా ఇందులో నేను ఒక గేమ్ కూడా ఆడైతే చూపిస్తాను. ఇంకా దీని పెర్ఫార్మెన్స్ గురించి అయితే నేనైతే చెప్తాను. ఇంకా ఇందులో నాకు నచ్చినవి కూడా చెప్తాను. సో ఇంక మనం గేమ్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం పదండి. ఇంకా ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఇందులో ఉన్న హై క్వాలిటీ డిస్ప్లే వల్ల చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే కలుగుతుంది. ఇంక ఇందులో ఉన్న బ్రైట్నెస్ అలాగే కాంట్రాస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా గేమ్ ఆడుతున్నప్పుడు మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే కలుగుతుంది. ఇంక ఇందులో మనకి బ్లాక్ కలర్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉండడం వల్ల మనకి కంప్లీట్ బ్లాక్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతున్నాం. అలాగే మంచి కలర్స్ కూడా మనం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి గేమింగ్ మానిటర్ అయితే. ఇందులో మనకి గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. సో ఇందులో నాకు ఇంకా నచ్చిన ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇందులో ముఖ్యంగా మనకి థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంక ఇందులో మనకి విఆర్బి అడ్జస్టింగ్ మోడ్ ఉంది. అలాగే మనకి బ్లూ లైట్ షీల్డ్ కూడా ఉంది. ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఈ మానిటర్ అయితే ఇచ్చింది. ఇందులో మనకి నచ్చని వాటి విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి ఈ స్టాండ్ అయితే కొద్దిగా డెలికేట్గా ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎప్పుడైనా టేబుల్ కదిలినప్పుడు మొత్తం షేక్ అయితే అయిపోతుంది. సో నాకు కొంచెం పడిపోద్దేమని అనిపిస్తుంది. ఇందులో నాకు ఇంకో నచ్చిన విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి విఆర్బి సెట్టింగ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు బ్రైట్నెస్ అయితే మనకి మొత్తం తగ్గిపోతుంది అనమాట. మనం చీకట్లో ఆడుకునే పలం అయితే పర్లేదు, ఆ బ్రైట్నెస్ అయితే మనకు సరిపోతుంది. కానీ మనం లైటింగ్లో ఆడే పలం అయితే మనకైతే ఆ బ్రైట్నెస్ అయితే సరిపోదు. సో మీరు చీకట్లో ఆడుకుంటారంటే మీకైతే మీరు విఆర్బి సెట్టింగ్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొంచెం హై బ్రైట్నెస్ ఇచ్చుంటే మనకైతే బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ మనకి మానిటర్ అన్బాక్సింగ్ అయితే. ఈ అన్బాక్సింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.